ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువునకే కలుగునుగాక. మీకందరికీ వందనాలు. ప్రభువులందరూ దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి 7 రోజులు ఉపవాస పండుగల కోసం మీరంతా ప్రార్థించండి. ఈ నెలే 22వ తారీఖు ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉంటాయి. 7 పగళ్ళు 7 రాత్రులు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఈ నెల 22వ తారీఖు ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు తప్పకుండా మరి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నటువంటి 7 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు. తప్పకుండా ఈ పండుగలలో అందరూ పాల్గొనండి, ప్రార్థించండి. ప్రతిరోజు మనకి పోలీస్ పర్మిషన్ దొరకడానికి, వాల్ పోస్టర్లకి కొరకు ఫ్లెక్సీలు, స్టిక్కర్లు, ఆటో అనౌన్స్మెంట్స్, మరి పరిచర్య చేసే వాళ్ళకి దేవుడు కృప ఇచ్చేలాగా 7 రోజులు మంచి వాతావరణం ఉండేలాగా, ఆ 7 పగళ్ళు 7 రాత్రులు మనం ఆరాధిస్తున్నప్పుడు ఏ ఆటంకం లేకుండా, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వల్ల కూడా ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు వారంతా సహకరించేలాగా, వారికి కృప ఇచ్చేలాగా మరి మీరంతా ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 12 రోజులు ఉంది అంతే. మనకి 12 రోజులు మాత్రమే ఉంది. 22వ తారీఖు వచ్చిందంటే మనకి ప్రారంభం అవుతాయి. తప్పకుండా మీరు చేయండి. అలాగే గ్రౌండ్ అంతా కూడా మనం శుద్ధి చేసుకోవాలి. రబ్బోని గ్రౌండ్, హాల్, ఆ బయట అంతా మనం ఎక్కడెక్కడ స్త్రీలు కూటానికి వచ్చినప్పుడు మాత్రమే కాక ఆయా సమయాల్లో మధ్య మధ్యలో నలుగురుగా, ఐదుగురుగా అట్లా స్త్రీలు వచ్చి ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఆవరణాలు ఏ రోజుకు ఆ రోజు చెత్త మట్టి అన్నీ తీసేసి, ఎవరైనా మేస్త్రి పని వచ్చిన వాళ్ళు బ్రదర్స్ ఉంటే 3-4 వచ్చి సిమెంట్ వర్క్ కూడా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ అవన్నీ చేసుకోవాలి. ఇంకా టేకు చెక్కలకి, టేకు తలుపులకి మన ప్రార్థనా కుండలు కార్పెంటర్తో ఇంకొక 4-3 తెచ్చుకొని అట్లాంటి ఏమన్నా పాసెస్ ఉండడానికి ఆ గదులు అవన్నీ కూడా మందిరం గదులు చేసుకుంటే బాగుంటుంది. ప్రియా టెంట్ హౌస్ సురేష్ మనకి ఎప్పుడు పండగలకి ఉచితంగా టెంట్ హౌస్లు ఇస్తూ ఉంటాడు. మరి వారు అవన్నీ తెస్తున్నప్పుడు అవన్నీ ట్రాలీలో తెస్తారు. యవనస్తులు షాప్కి వెళ్ళి అవన్నీ ఎక్కించాలి. ఫ్రీగా ఇవ్వడమే మనకి ఎక్కువ, డబ్బులు తీసుకోకుండా ఇవ్వడం. మరి వచ్చేటప్పుడు ఎవరు అందుబాటులో ఉండట్లే, తీసుకెళ్ళేటప్పుడు ఉండట్లే. మరి సహకరించండి యవనస్తులు, సురేష్కి సహకరించండి. కార్పెంటర్ ప్రార్థనా కుండలకి సహకరించండి. అలాగే సిస్టర్స్కి కూడా మరి సహకరించండి. ప్రభావతి సిస్టర్, శౌరి సిస్టర్ కొన్ని పనులు చేపిస్తూ ఉంటారు. వారితో పాటు మీరు ఏకీవించండి. అలాగే విక్టర్ పాల్, వెంకయ్య అంటాం కదా, తెలుసా వెంకయ్య గారు? విక్టర్ పాల్ ఆ పైన మరి చాలామంది సిస్టర్స్ చాలా బలమైన పనులు చేశారు, కింద కూడా చేశారు అని విక్టర్ పాల్ గారు మీ గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ పైన కింద చేసుకుంటే ఆ టెంట్లు 2 టెంట్లు కూడా ఆ హాల్ పైన సురేష్ గారు వేస్తారు. ప్రియా టెంట్ సురేష్ గారు వాటికి కర్టన్స్ కూడా కట్టి కొంచెం ఒక చిన్న డోర్ లాగా ఓపెన్గా వదిలేస్తే చాలు, మొత్తం లాగి చిన్న డోర్. 7 రోజులు ఉపవాస పండుగలకి కింద కార్పెట్స్ కూడా వేయండి. లేకపోతే బయట నుంచన్నా తెప్పిస్తే, బయట టెంట్ హౌస్లో మన దగ్గర లేకపోతే ఏమైనా తక్కువైతే డబ్బులు వాటికి చెల్లిస్తాను. తట్ట బుట్ట తెచ్చుకుంటారు కదండి, బ్యాగులు, సంచులు అవన్నీ అక్కడ పెట్టుకోవడానికి. ఒక డేరా పురుషులకి, ఒక డేరా స్త్రీలకు పైన వేస్తే బాగుంటుంది. ఆ చివరి భాగంలో స్త్రీలకి, ఆ చివర ఇటువైపు పురుషులకి, ఇట్లా బాగుంటుంది. ఇవన్నీ కూడా మరి సురేష్ గారు ఫోన్ చేసినప్పుడు యవనస్తులకు సహకరించండి.
ప్రార్థనా కొండల గారు ఫోన్ చేసినప్పుడు సహకరించండి. అలాగే విక్టర్ పాల్ గారు ఫోన్ చేస్తారు యవనస్తులకి, సహకరించండి. అలాగే ప్రభావతి సిస్టర్, శౌర్య సిస్టర్ కూడా కొంచెం చెప్పి ఫోన్ చేసినప్పుడు స్త్రీలంతా కూడా కదిలి సహకరిస్తే అన్నీ మనం చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా మరి ముఖ్యంగా ప్రార్థనలో చేయండి, పరిచర్యల్లో పాల్గొనండి. 2 రోజులు 3 రోజుల ముందు చేసుకుంటే పని అవ్వదు, ముందు నుంచే మనం చేసుకోవాలి. దైవజనులు మరి ఇంచుమించు 14 మంది వరకు వాక్యం చెప్పేవాళ్ళు వస్తారు, సేవకులు. మన ఈ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వాక్యం చెప్పడానికి. పగలు వాక్యం ఉంటుంది, రాత్రి వాక్యం ఉంటుంది. తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు ఆ 7 రోజుల పండుగలు జయకరంగా జరిపించినట్లు యేసుకి స్తోత్రం చెబుదాం. దేవా, జయకరంగా ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి ప్రభువా 28వ తేదీ రాత్రి వరకు 7 పగళ్ళు 7 రాత్రులు ఉపవాస ప్రార్థనా పండుగలు, ఉపవాస ప్రార్థన స్వార్థ పండుగలు, ఉపదేశ పండుగలు నాయన జయకరంగా జరిపించు. గొప్ప కార్యాలు చేయి నాయన. బలహీనలు బలపరచబట్టకు తండ్రి, తప్పికొనేవారు తెప్పరిల్లుటకు మీ శక్తితో నింపబట్టకు దర్శించండి. ఆ పండుగల ద్వారా అనే జనులు రక్షించబట్టకు అయా, వెనకబడిన వారు రక్షించబట్టకు, కొత్తవారు నాయన మిమ్మల్ని నమ్ముకుంటకు, మీ వద్దకు వచ్చిన వారంతా కుటుంబాలు కట్టబొట్టకు సహాయం చేయండి. ఆ సభల అక్కర్లన్నీ తీర్చు, జయమియండి. ఈ సమయాన్ని మీ లేఖనం ధ్యానిస్తుండగా మీ మాట, మీ వాక్యం మాకు అనుగ్రహించమని యేసునామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త వాటికంటే ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6లో ఏముందంటే, ఆత్మ విషయమై లేదా ఆకలి దప్పికలు గలవారు ధన్యులు అని బైబిల్లో దప్పిక గురించి ఒక విలువైనటువంటి మాట ఉంటుంది. చదువుతారు 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు దప్పిక, అందులో 2 విషయాలు ఉంటాయి. మరి ఇది పగలొక ప్రసంగం, సాయంత్రం ఒక ప్రసంగం చేయొచ్చు. మరి ఆకలి ఆహారం కోసం కాకుండా నీళ్ళ కోసం లేక దప్పిక కోసం మాత్రం ఈ లేఖనంలో ఒక్క మాట మనం చూద్దాం. నీతి కొరకు దప్పిక గలవారు ధన్యులు. నీతి కొరకు దప్పిక, న్యాయం కొరకు, యథార్థత కొరకు, పరిశుద్ధత కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకైనా దప్పిక, భౌతికమైనటువంటి దాహం కాదు ఇది. అలా అనుకుంటే, భౌతికమైనటువంటి దప్పిక అనుకుంటే మరి పొరపాటులో అలవాట్లో పొరపాటు అన్నట్టు. రెండోసారి బండతో మాట్లాడాల్సిన భక్తుడు రెండోసారి కూడా అలవాట్లో పొరపాటులాగా కొట్టేసినట్టు. సమరయ స్త్రీ నీళ్ళ దగ్గరికి వచ్చే పని లేకుండా మా ఇంట్లోనే నీళ్ళు ఉండేలాగా ఇంత దూరం రాకుండా, కిలోమీటర్ రాకుండా, ½ కిలోమీటర్ రాకుండా అలవాట్లో పొరపాటులాగా ఆ నీళ్ళు అనుకుంది. ఆమెకు ఎక్కువ దప్పిక, వేరే దప్పిక, భౌతికమైనటువంటి నీళ్ళు కావాలనుకుంది. యాకోబు బావి నీళ్ళు ఇంట్లో ఉంటే బాగుండే బావి అనుకుంది. అది ఊరంతా చేదుకునే బావి. కానీ అక్కడ యేసయ్య ఆమె అనుకున్న నీళ్ళు కాకుండా ఆమె ఊహించని నీళ్ళు,
మరి భక్తికి, ఈ లోకంలో జీవించే జీవనానికి, పరలోకంలో జీవించేదానికి 2 విధాలుగా ఉపయోగపడే నీళ్ళు, నీతి కొరకైన ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను తీర్చడానికి యేసయ్య జీవజలం ఇస్తాడు. మరి అది విలువైంది, ఎంతో శ్రేష్టమైంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరి మన దప్పికను లేదా నీ దప్పికను తీర్చే జీవజలం ఎవరూ కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దప్పికైనా నా దప్పికైనా, ఈ భూమి మీద నీళ్ళు లేకపోతే ఎవరో ఒకరు నీళ్ళు పోస్తారు. నీళ్ళు లేకపోతే సాధారణంగా గొంతు ఎండికిపోతుంది. కానీ ఆత్మీయమైనటువంటి దాహాన్ని తీర్చేవాళ్ళు చాలా అరుదు, ఎవరు లేరు. మొట్టమొదటగా జీవజలమైన యేసయ్య మాత్రమే మన దప్పికను తీర్చగలడు. ఆ తర్వాత దేవుని సేవకులు వాక్యము చెప్తున్నప్పుడు దప్పిక తీర్చబడుతుంది. వ్యక్తిగతంగా ఎవరికి వారు బైబిల్ చదువుకుంటే దప్పిక తీర్చబడుతుంది. ఎవరికి వారు జీవజలమై ఉన్నటువంటి యేసయ్యని రోజు కలుసుకుంటే, రోజుకి 3 సార్లు కలుసుకుంటే, 5 సార్లు కలుసుకుంటే వారి దప్పిక తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ దప్పికను గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. నేను సంసోనుకి కలిగిన దప్పిక గురించి చెప్పట్లేదు, సమరియా స్త్రీకి కలిగిన దప్పిక గురించి చెప్పట్లేదు. లేకపోతే బైబిల్లో ఒక ఆమె ఉండేది, బాబు కుమారుని తీసుకొని వెళ్తూ ఉంది, ఆగరుకు కలిగినటువంటి దప్పిక గురించి చెప్పట్లేదు. వాళ్ళ దాహాలు భౌతికమైనటువంటి జలములు వారికి ఇచ్చి దేవుడు తీర్చాడు. ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక నుంచి ప్రజలు విడిపించబడాలని నేను చెబుతున్నా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చబడకపోతే నరకము తప్పదు. షియోల్ కావాలా, సియోను కావాలా? షియోల్ అదొక భయంకరమైన పాతాళం. సియోన్ అది దేవుడున్నటువంటి జీవజల నదులు పారే, జీవజలాలు ఉన్నటువంటి స్థలం అది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతుంటే, స్ఫటికము వంటి ఒక జీవ జల నది అక్కడ పారుతుంది అని రాస్తాడు. దేవుడు పరలోకం పైన ఉండడమే కాకుండా అదే పరలోకాన్ని భూమి మీద పెట్టాడు. ఆదాముని మట్టితో చేసి జీవాత్మను అతనిలోనికి వదిలినప్పుడు పరలోకం ఎలాగైతే పైన ఉందో 3వ ఆకాశంలో, భూమి మీద కూడా అలాంటి పరలోకాన్ని పెట్టాడు. పైన పరలోకంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మరి 1-2 వచనాల ప్రకారంగా స్ఫటికము వంటి శుద్ధమైన ఏ మినరల్ వాటర్ ఎలాంటివి కూడా నయమని అడిగేడే మా దేశంలో విలువైనటువంటి జలాలు, తేట తెల్లగా మినరల్ వాటర్, ఆ వాటర్ ఈ ఊరిక అన్నట్టుగా నయమాను చూసిన వాడినటువంటి నీళ్ళు కూడా పనిచేయవు. అది పరలోకంలో ఒక నది. భూమి మీద కూడా అదే పరలోకాన్ని ఏదైనా తోటలో ఈ భూలోకమంతా కూడా మరి పైనున్నటువంటి పరలోకం వల్లే ఉంచాడు. కాబట్టి అవే నదులు ఏదైనాలో తోటలో పారుతూ ఉండేవి నేలను తడపడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పరలోక సంబంధమైనటువంటి నీళ్ళు నది చేత మనము తడపబడాలి. భూమిని తడుపుటకు అంటుంది అని బైబిల్లో ఆదికాండంలో ఒక నది కలదు అంటాడు. భూమి అంటే మన శరీరమే కదండి. ముందు మన ఆత్మ తడిస్తే మన శరీరము కూడా అదే ఆత్మ ప్రవాహాలతో త్రాకబడి సమతుల్యతలో ఈ శరీరం ఉంటుంది. పాపం చేయకుండా, శృతి తప్పకుండా, మతి తప్పకుండా ఈ శరీరం సమతుల్యతలో ఉంచుకునేదానికి మనిషి జీవించగలుగుతాడు. ఆత్మ, హృదయం, మనస్సు దేవుని ఆత్మ జలములతో
తాకబడితే ఆ భూమిని 4 శాఖలై తడుపుతుంది కదండి. అంటే భూమి పాదపీఠమే కదా. యేసయ్యని గాడిద మోసింది, కూర్చున్నాడు. అయితే యేసయ్య మన మీద ఒక కాలు పెట్టేలా ఒక పాదపీఠముగా ఉండాలంటే ముందు మన హృదయం ఆయన సింహాసనంలాగా, ఆకాశం ఆయన సింహాసనం, మన హృదయం ఆయనకు సింహాసనంలాగా ఉండేలాగా ఆత్మకు చోటివ్వాలి. జీవజల నదులు ఆత్మలో, హృదయములో ప్రవహించేలాగా జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే సియోను కాదు, నీకు షియోలే. ఏంటండి షియోల్ అంటే? పాతాళం. అక్కడ భయంకరమైన అగ్ని ఉంటుంది, అక్కడ మౌన స్థితి ఉంటుంది, అక్కడ మాటలు ఉండవు, ఏవి ఉండవు. భయంకరమైనటువంటి షియోల్ అనే పాతాళం, నరకం. కనుక నువ్వు చనిపోకముందే, ప్రభు రాకముందే నువ్వు తేల్చుకోవాలి, సియోను కావాలా, షియోలు కావాలా. ఏంటి షియోల్ అంటే? అదొక పాతాళం. ఇతర భాషాంతరాలలో మరి షియోల్ అంటారు. బైబిల్లోనైతే మరి బైబిల్లో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదివితే పాతాళములో పడిపోతున్నారట. ఎందుకు పడిపోతున్నారంటే దప్పిక చేత అని రాస్తాడు. మీతో చెప్తున్న ఒక విషయం, మొదటి విషయం ఏంటంటే, దప్పిక ఈ భూమి మీద యేసయ్య ద్వారా నువ్వు తీర్చుకోకపోతే నీవు పడిపోయేది సియోన్లో కాదు, నువ్వు ఉండేది షియోల్, పాతాళము. అది అపరిమితముగా నోరు తెరుచుకుని ఉందంట. పాతాళం రండి రండి అని ఆకర్షిస్తూ ఉందట. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే, ధనవంతుడు ఎలాగైతే పాతాళంలో పడి దాహం దాహం భూమి మీద దేవుడు తీరుస్తానన్నాడు. ఎందరో అతనికి సువార్త చెప్పారు, అతను వినలేదు కనుక దాహం దాహం అని పడిపోయాడు. అతను పడిపోయినటువంటి స్థలమే, అతడు ఉన్న స్థలమే షియోల్, లేక అది పాతాళం. 14వ వచనంలో చదివితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14లో ఉంటుంది. మరి దానికంటే ముందు 13వ వచనము చదివితే వారు మరి చెరపట్టబడి అని రాస్తుంటుంది, వారు జ్వర పీడితులై అని రాస్తుంటుంది, జ్వరము చేత దప్పిక చేత అని రాస్తుంటుందండి. దేని చేత? జ్వరము చేతను దప్పిక చేతను. జ్వర పీడితులై. జ్వరం వేస్తున్నప్పుడు మనిషి ఎంత భయంకరంగా ఉంటానో స్వస్థనో అనుకుంటారు. నేను చాలాసార్లు అప్పుడప్పుడు ఎంత భయంకరమైన జ్వరం వచ్చినా మందులు వాడకుండా కొన్నిసార్లు ఆ మందిరంలో తెర కట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే యేసయ్య నన్ను చాలాసార్లు స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. అంటే నేను మందులు వాడలేదు అని చెప్పేసి మిమ్మల్ని మందులు వాడకుండా తెర కట్టుకొని ఉండండి అనట్లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది. 2 విశ్వాసాలు ఉంటాయి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 35వ వచనంలో 2 గుంపులు స్త్రీలు ఉంటారు. కొందరు వారు వెంటనే పొందుకున్నారు, కొందరైతే మరి శ్రేష్టమైనటువంటి పునరుత్థానం పొందగోరి విడుదల పొందనోళ్ళక. హల్లెలూయా. అక్కడికి వెళ్తే 4 టాబ్లెట్లు వేసుకుంటే వెంటనే 1 రోజులో అయిపోద్ది, దెబ్బకు వదులుతుంది జ్వరం. ఈ భూమి మీద ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఉంటుంది. పరలోకంలో ఉండే సియోనులో ఉండే అనుభవాన్ని మరి జ్వర పీడితులై దప్పిక చేత పాతాళంలో పడిపోకుండా, చెర పట్టబడకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. పాట పాడుకుంటే ఊరికే సోంబేరి పాట ఏంటి, అప్పుడప్పుడు అట్లా. అంటే నేను నన్ను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకోమనట్లేదు. విశ్వాసం పరీక్షించుకొని ఉందా, ఊడిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందులు 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 దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఏముంటుందండి? బైబిల్లో మితముగా అంటాడు. నీ మందులు మితంగా లేవు.
ఒక ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఈ పొద్దున్నే ఇది వేసుకోవాలి, మధ్యాహ్నం అది వేసుకోవాలి, అప్పుడు అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. ఇది ఒక పెద్ద నరకం. జ్వరపీడితురాలై దప్పిక చేత ఏం చేయాలో అర్థం కావట్లే. కడుపులోనే ఈ మందుల ద్వారా నరకం మండుతూ ఉంది. అసలే లోపల ఒక నరకం ఉంటుంది, అగ్ని ఉంటుంది కదండి. లేకపోతే మనం తినే బొయ్యకులు మాంసం ఆహారం అరుగుతుందా? లోపల కుంపటి మండుతూనే ఉంటుంది. దప్పిక చేత జ్వరపీడితులై, ఇక్కడ జ్వరం అని రాస్తుంది, దాంట్లో 7 కోణాలు ఉన్నాయి, 7 రకాల రోగాలు, 7 రకాల బాధలు. అందుకని అప్పుడప్పుడు దివిలో ఉన్న ఆనందం దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప అని పాడతావు. కానీ పరలోకములో ఉన్నటువంటి ఆ జీవజలాలు ఈ భూమి మీద పొందుకొని అప్పుడప్పుడు నీ విశ్వాసానికి సానబెట్టుకోవచ్చుగా, విశ్వాసం పెంచుకోవచ్చుగా. నీతిమంతుడు విశ్వాసముగా బ్రతుకొచ్చుగా. జ్వరపీడితుడమై పేతురు గారి అత్తని స్వస్థపరిచింది యేసయ్య కదండి. యేసయ్య ఏ గోళీ ఇచ్చాడు, ఏ మాత్ర ఇచ్చాడండి? జీవజలము చేత ఆమెకున్నటువంటి నోరెండిపోతున్న, లేకపోతే హృదయం ఆరిపోతున్న జ్వరపీడితురాలై దప్పికతో ఆమెను కాల్చుతున్న నరకపు జ్వరమది. దాన్ని యేసయ్య ముట్టి తీసేశాడు. యేసయ్య ఆమెను ముట్టగా ఆమెను జ్వరం విడిచింది. ఆమె లేచి వెంటనే ఉపచారం చేసిందంటే యేసయ్యకి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వస్తావు, ప్రార్థన ద్వారా బయట ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు పాస్టర్ గారు. చివరికి వస్తావు మరింత సంకటపడి, ఎన్నో వాడైనా తగ్గట్లేదు జ్వరం, చిన్న జ్వరం పోతుంది. కానీ యేసు ప్రభువుని మర్చిపోతావు, సంఘాన్ని మర్చిపోతావు. కానీ ఈమె మర్చిపోలేదు. జ్వరం వదలగానే ఆమె ఉపచారం చేసిందంట. నువ్వు ఉపచారం చేయవు, కానీ అపచారం మాత్రం బాగానే చేస్తావు. నువ్వు ఉపచారం చేయవు, పరిచర్య చేయవు, సఫరీలు చేయవు యేసయ్యకి. అసలు ఒక్కొక్క ఆదివారం దుమ్మ కూడా కొడతావు. నీదేం జ్వరమో అది నువ్వు పాతాళంలో పడకముందే ప్రభువుకి ఉపకారం చేసేలాగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతారా? యెషయా గ్రంథం 5:13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. నీ జీవితంలో ఎలాంటి జ్వరం ఉన్నా, ఎలాంటి జ్వరం చేత పీడించబడుతున్నా, ఏ వ్యాధి ఉన్నా నువ్వు ప్రభు దగ్గరకు వస్తే చాలు. ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే, నువ్వు ఉన్న చోట ఎక్కడైనా సరే ఆయన దగ్గరకు వస్తే, దేని చేత పీడించబడుతున్నావో, ఏ జ్వరంతో ఇబ్బంది పడుతున్నావో, ఏ దప్పికతో నీవు ఉన్నావో, నీ నోరు ఎండిపోయి, గొంతు ఎండిపోయి, లేక నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి, వేసవి కాలమున నీ సారం ఎండినట్టయి నిస్సారమైన బ్రతుకు ఎక్కడ బ్రతుకుతున్నావో ఒక్కసారి ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను తెప్పరిలా చేస్తాడు. ప్రభు నిన్ను తాకునుగాక. ఎప్పుడు చూసినా భౌతికమైనటువంటి జ్వరాలే కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి, లేక నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళే, నిన్ను పీడించే పీడితులు అని రాసింది బైబిల్లో. అంటే ఏదో నిన్ను పీడిస్తుంది, ఆ జ్వరాన్ని డాక్టర్లు బాగు చేయలేరు. ఏదో నిన్ను పీడిస్తుంది, అందుకని నీకు దప్పిక కలుగుతుంది. ఇది డాక్టర్లు అన్ని గ్లూకోజ్లు పెట్టినా తీర్చజాలరు. ఇది యేసయ్యకి సాధ్యం. ఆయన యొద్దకు రాగలిగితే, బైబిల్లో చదివితే ఎన్నోసార్లు రండి, ఆయన యొద్దకు రండి, ఆయన యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ వచ్చాడు. అది నువ్వు దేవుని యొద్దకు వస్తే తప్ప. ఇక్కడ వీరన్న బాబు గారని క్యాంపస్లో ఉండేవాడు, వీరన్న బాబు అని. అప్పుడు వాళ్ళు అక్కడ పుల్లయ్య అనుకుంటే వాళ్ళ నాన్నగారి పేరు పుల్లయ్యనా, రాములమ్మ. ఆయనకి ఎంత భయంకరమైన జ్వరం, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ప్రభు అంటే తెలియదు వాళ్ళకి. అప్పుడు చిన్న మందిరం ఉండేది, మందిరంలోకి వచ్చి ఒకరోజు అలాగే ప్రార్థన చేసుకుంటూ కాలిపోతూ ఉంది ఒళ్ళంతా. ఇంచుమించు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటా దెబ్బకి జ్వరం వదిలింది. దేవునికి స్తోత్రం.
హాస్పిటల్ ఉన్నాయి కదా, పన్నశాలలు ఉన్నాయి కదా, విద్యా కేంద్రాలు ఉన్నాయి కదా, రకరకాల వైద్య కేంద్రాలు ఉన్నాయి కదండి. పసర్లేసి ఆకులేసి ఏవేవో ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి వస్తే ప్రభు బాగు చేయడం అంటే అది ఒక పీడిస్తున్న ఒక దురాత్మ. జ్వర పీడితులై, జ్వరం వేరు, పీడించే ఒక దురాత్మ ద్వారా పీడితుడై ఉన్నటువంటి వ్యక్తుల్ని హాస్పిటల్లో ఏం కనిపించలేదు, వీళ్ళేమో తట్టుకోలేకపోతున్నా, ఏం లేదంటారు. అందుకని నిన్ను, నీ ఆత్మను, నీ హృదయాన్ని పట్టి పీడిస్తున్న నరకానికి వెళ్ళకముందే ధనవంతుడు వెళ్ళిన తర్వాత దాహం దప్పిక అన్నాడు. కానీ ఈ రోజుల్లో నోరెండిపోయి, హృదయం ఎండిపోయి, లోపల దడ, భయం, ఇలాంటి పరిస్థితులకి ఏ దురాత్మ నిన్ను పీడిస్తుందో అలాంటి దప్పిక నుంచి, ఆ పీడిపు నుంచి విడుదల కావాలంటే పూర్తిగా యేసే దగ్గరకు వస్తేనే యేసే నిన్ను బాగు చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే చూడండి, ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైనటువంటి వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు అని లేఖనం అంటుంది. అందుచేత గనులేంటి, పేదవాళ్ళేంటి, గొప్పలేంటి, ఉన్నోళ్ళేంటి, లేనోళ్ళేంటి, అందరూ ఆ పాతాలో నోరు తెరిచే వాళ్ళని రమ్మంటుందంట. అది రమ్మనక ముందే యేసే నీ దగ్గరకు వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ ముందు నిలవబడ్డాడు. యేసయ్యా అంటే చాలు, దాన్ని నోరు మూసేస్తాడు. నిన్ను పీడిస్తున్న దయ్యాల ద్వారా వచ్చే జ్వరం నుంచి, జ్వర పీడితురాలు అయినా నిన్ను విడిపించి నీ దాహాన్ని తీర్చుతాడు. నీ నోరెండిపోతున్న నీ నోటిని జీవజలాలతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ 13వ వచనంలో, కావున నా ప్రజలు జ్ఞానం లేకయే, అంటే రక్షణ జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు, పైనుంచి వచ్చే జ్ఞానం లేదు. ఎప్పుడు చూసినా ఈ లోక జ్ఞాని, లోకంలో ఉన్న ఇవే కాదు. దేవుని వద్దకు వస్తే దేవుని జ్ఞానంతో నీ ఆరోగ్యమే కాదు, నీ ఆత్మీయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతావు. వారిలో గనులైన వారు నిరాహారులుగాను ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుతారు. మరి చూడండి, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని మితముగా కాదు. ఎలాగండి? ఎందుకు? నీకేమో తిండి మాత్రం మితముగా తినవు, పందెపు రంగంలో, ఆత్మీయ జీవితంలో అపరిమితంగా, ఇది పరిమితి లేకుండా తింటావు. నువ్వు ప్రభు కోసం మితముగా ఉండి దేవుని కోసం జీవిస్తే మరి అపరిమితముగా నోరు తెరుచుకున్నటువంటి పాతాళం నిన్ను మింగజాలదు. చూడండి ఈ 14లో, అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చూసారా మీరు బైబిల్ గ్రంథంలో ఇదొక చీకటి గల స్థలం, ఒక భయంకరమైనటువంటి స్థలమని, దీన్ని షియోల్, పాతాళం అనే పదం, అదొక భయంకరమైనటువంటి చోటని యోబు గ్రంథంలో మరి భక్తుడు మాట్లాడతాడు. 10వ అధ్యాయం 21వ వచనం చూద్దామా? యోబు గ్రంథం 10వ అధ్యాయం 21. అంటే అంధకారము వర్ణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు పాతాళంలోనికి. ఏ దేశం అండి ఇది? పాతాళ దేశం, షియోల్ అనే పాతాళం, నరకం. అక్కడికి వెళ్ళకముందు చీకటి గల స్థలం, అందులో నేను ఉండకముందు అనే భక్తుడు అంటున్నాడు. అయ్యా ఒక్కసారి నన్ను వదిలిపెట్టయ్యా అని బతులాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి వచనాల్లో ఒక్కసారి అక్కడికి వెళ్ళకముందు, నేను చనిపోకముందు, ఆ పాతాళంలో పడిపోకముందు, హల్లెలూయా, చెర పట్టబడక మునుపు, జ్వర పీడితుడనై
నేను ఆ స్థలాన్ని తాకకముందు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. 88వ కీర్తన మనము చదివితే ఈ షియోల్ అనే ఈ పాతాళం అనే స్థలం అంట ఇది మౌనంగా ఉండే స్థలం. అక్కడ ఏమి చూద్దామన్నా ఉండదు, ఏమి విందామన్నా ఉండదు, ఏ పని ఉండదు, ఏ ప్రార్థన ఉండదు, ఏ పాట ఉండదు. ఎప్పుడు చూసినా ఉసూరమంటూ ఉండడమే. అక్కడ వాళ్ళే చూసుకుంటూ మండుతూ అలాగ ఉసూరమంటూ అక్కడ మౌనమే తప్ప ఇంకేం లేదు. కాకపోతే వీలుగా ఒకడికొకడు పళ్ళు కొరుకుంటూ పట్ట మౌనంగా ఉండడమే. అక్కడ ఉండేది మౌనమే, అక్కడ ఏమీ ఉండదు. ఈ మౌన స్థితిలోనికి దిగిపోవారు ఎవరంటే భూమి మీద యేసయ్య ఎంత రమ్మన్నా, దైవజనుడు ఇలాంటి ప్రార్థనలకు ఎంత రమ్మన్నా, వారి ఇళ్లలో, వారి యొక్క దేశంలో, వారి రాష్ట్రాల్లో, వాళ్ళ గ్రామాల్లో ఎంత ప్రార్థన చేసుకోమన్నా చేయకపోవడం, ఉదయకాలం స్తుతించకపోవడం, ఉదయకాలం చేతులెత్తకపోవడం, మధ్యాహ్నం వేళ చేతులెత్తకపోవడం, రాత్రి వేళ చేతులెత్తకపోవడం, కృతజ్ఞతాస్తుతులు చెప్పకపోవడం వల్ల వారు మెల్లిమెల్లిగా ఈ పాతాల వారి కొరకు నోరు తెరుస్తుందంట, అక్కడికి వెళ్ళిపోతారు. కనుక అక్కడ ఈ భూమి మీద వారు మౌన స్థితిలో స్తుతి చెప్పరు. పొద్దున్నే జమి మాస్టర్ ఇక్కడ 1 గంట సేపు ఉదయకాల ప్రార్థన నడిపిస్తుంటే స్తోత్రం చెబుదాం అంటే స్తోత్రం అని ఆపేస్తారు. ఇక్కడ ఉంటారు కదా కొందరు చెప్పాలి కదండి, కనీసం మరలా 2వ అంశం చెప్పేదాకా మరలా ఇది చెప్పలేదు, మరలా స్తోత్రం అని అంటుంది. స్తోత్రం మరలా ఆపేస్తారు, నిమిషం కాకపోతే స్తోత్రం అంటారు. ఇది వాళ్ళ కోసం. అంటే వీళ్ళు మౌనం. వీళ్ళందరూ కూడా రేపు నరకంలో ఉంటారంట, తెలుసా అండి? ఈమె మొత్తుకుంటూ ఉంటుంది, ఆమె స్తోత్రం చెబుదాం అంటే మళ్ళీ ఇంకొక అంశం చెప్పేదాకా ఏం చెప్పాలి? కనీసం 1 నిమిషం అన్నా, పోనీ ఒక 30 సెకండ్లన్నా చెప్పరు. చెప్పు స్తోత్రం, ఇదే అయిపోద్ది. ఆ అంశం ఏంటో తెలియదు మనకి. అంటే వీళ్ళంతా చెప్పకపోవడం అంటే మౌన స్థితి. వీళ్ళు రేపు నరకంలో ఉంటారని బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. ఇంతమంది ఆరాధనలో స్తోత్రం చెప్పేటప్పుడు చెప్తుంటే కొందరు మౌనంగా ఉంటారు. 10 సార్లు చెప్పినా వాళ్ళు రేపు నరకంలో ఉంటారు. జ్వర పీడితులు ఎవరు అనుకుంటున్నారు? స్తుతించని వారు, స్తోత్రం చెప్పని వారు రేపు నరకంలో పడేవాళ్ళు. అందుకే కదా మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో ఏమని, వారి కొరకు ఒక చెర ఉంది అని రాస్తున్నాడు. చూడండి కీర్తనల గ్రంథం, అది ఆ మౌన స్థితి అనేది రేపు అక్కడ ఉంటుందనే మాటలు మనం కీర్తన 115వ కీర్తనలో 115వ కీర్తన చివరి వచనం కాకుండా దానికంటే కొంచెం ముందుంటుంది ఒక వచనం చూస్తే, అక్కడ సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు అంటూ, మరి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు, ఈ షియోల్ అనే పేరుకి అర్థం పాతాళం, అది అపరిమితంగా నోరు తెరుచుకుని ఉంటుంది. స్తుతించమన్నప్పుడు స్తుతించకుండా 1 గంట సేపు ఉదయకాలం స్తుతించకుండా అదే మత్తులో ఉంటూ స్తోత్రం చెబుదామంటే స్తోత్రం అని ఊరుకుంటారు, లేదా 2-3 సార్లు స్తోత్రం అని 2 వాళ్ళందరూ రేపు ఆ షియోల్లో పడతారంట. వీళ్ళు అనుకుంటారు షియోనికి వెళ్తానని. వాళ్ళ గురించే బైబిల్ అంటుంది, సియోను కుమార్తెలు ఎట్లు బొగ్గైరి, నువ్వు మరలా నీ గొంతు దగ్గర పడేదాకా, ఇంకొక అంశం చెప్పేదాకా స్తోత్రం అని చెబితే బొగ్గైన నీవు మరలా నిప్పవుదువుగాక. హల్లెలూయా. 115వ కీర్తనలో చివరి వచనం కాక పై వచనంలో మరి వారు మౌన స్థితిలోనికి వెళ్ళిపోతారంట. ఆ మౌన స్థితి ఎక్కడుంది? షియోల్లో, పాతాళంలో ఉంది. చదవండి ఒకసారి ఆ మాట. మృతులును మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. చూసారా, చాలు, అంతే. మరి ఎవరు? సజీవులే కదా. అంటే పొద్దున 5 గంటలకి లేచిన స్తోత్రం, ఇట్లా ఏది స్తోత్రం, ఈ జమమే స్తోత్రం చెప్పు, స్తోత్రం, ఇలా మళ్ళీ స్తోత్రం, వీళ్ళందరూ కలిసి స్తోత్రమే. దేనికి ఇంకా 2వ అంశం దీనికి అంటే ఏది స్తుతించిన వాళ్ళు రేపు ఎక్కడ పడతారు అంటే, రాత్రి ఎంత తినుంటే పొద్దున మత్తు వదలక ఒక్కసారి స్తోత్రం చెప్తామంటే
నిమిషం వరకు చెప్పాలో 30 సెకండ్ల వరకు చెప్పాలో 20 సెకండ్ల వరకు చెప్తూనే ఉండాలి నువ్వు. సజీవులే కదా యెహోవాను. మరి దానికంటే ముందేమంటున్నాడు చదవండి. చదివింది మృతులును మౌన స్థితిలోనికి దిగిపోవారు. స్తోత్ర ప్రార్థనలో నైవేద్య బలిలో సాయంకాలం వేళ చేతులు ఎత్తుట ఆయనకు నైవేద్యం. అలాగే నీ ఇంట్లో ఆ ప్రార్థన లేకపోయినా, నువ్వు రోజు ఉదయకాల ప్రార్థన సాయంత్రం ప్రార్థన నీ ఇంట్లో లేకపోయినా, ఎలాగో పొద్దున్న ఇక్కడ రాలేరు, కనీసం నీ ఇంట్లో లేకపోతే రేపు నరకమే. ఇది నీకు తెలియట్లేదు. ఈ జ్వరం, ఈ జ్వరము పీడితురాలవై చెప్పలేకపోతున్నావు. అందుకని మౌన స్థితిలోనికి దిగజారిపోయి మౌనంగా ఉండి ఆ నరకంలో పడతావని లేఖనం అంటుంది. దానికి అనుసంధానంగా 88వ కీర్తన చదువుకుందాం. 88వ కీర్తన తీయండి. 88వ కీర్తన 88వ కీర్తన 12వ వచనంలో, అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. అందుకని నేను ఇక్కడే భూమి మీదనే, నేను సజీవుడిని కాబట్టి, నేను మృతుడని కాదు కాబట్టి, సజీవులను స్తుతిస్తారు కాబట్టి, ఆ కింది వచనంలో ఉదయకాలమున నేను స్తోత్రములతో ప్రార్థనలతో నిన్ను ఎదుర్కొందును అంటాడు. స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం ప్రభువుకి. నరకాన్ని తప్పించుకుంటే, ఆ మౌన స్థితిలోనికి నేను వెళ్ళను, నేను సజీవుడిని అని అనుకుంటే, సజీవుగా ఉన్నవాళ్ళు సజీవమైన హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చూడండి, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నా స్తోత్రము నిన్ను ఎదుర్కొనును. పొద్దునే పాల ప్యాకెట్ వాడిని ఎదుర్కొంటారు. డడ్ అని వస్తుంది ఒకటి, ఇక్కడ ఆటో మందిరంలో ఉన్న వాళ్ళు దాన్ని మాత్రం ఏంటి ఇంత లేట్ అయింది, అబ్బా అంత షార్పుగా మెలుకుగా మాట్లాడతారు. ఇక్కడేమో స్తోత్రం చెబుదాం, స్తోత్రం ఏంటండి మౌన స్థితిలోనికి పాతాళంలోనికి దిగజారిపోతావు. కనుక పొద్దున్నే దేవుని ఎదుర్కొందువుగాక. అదే కీర్తనల గ్రంథంలో 94వ కీర్తన 17వ వచనం చూస్తారా? 94:17. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. మౌనమందు ఎక్కడ ఉంటుంది? మౌనం ప్రాణము పాతాళంలోకి వెళ్తుందంట, షియోల్లోకి వెళ్ళిపోతుంది. స్తుతించి బాగా స్తోత్రం చెప్పి ఉదయ సాయంకాల నైవేద్యాలు అర్పించాల్సిన వాళ్ళు, మౌన స్థితిలో ఉన్న వాళ్ళంతా మౌనం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతున్నారంట. మనలో చదవండి, చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. పాతాళంలో ఉండే స్థితి అక్కడ మౌనం. ఈ భూమి మీద మౌనంగా ఉన్న వాళ్ళు రేపు అక్కడే నీ బ్రతుకు చెడ అని అంటుంటారు కొంతమంది. ఆ మాటలు కూడా, ఆ శాపములు కూడా నీకు తగలకుండా ఉండాలంటే ఉదయకాలం స్తుతి స్తోత్రాలు నీ గొంతు దగ్గర పెడదాకా. అప్పుడు నేను స్తోత్రాలు చెప్తుంటే ఆ గంటంతా వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చెప్తా ఉంటా స్తోత్రాలు. అప్పుడు పొద్దునే కొంచెం గొంతు నాకు అంగిటి అంటుకున్నట్టుగా ఉంటుంది, దప్పికలాగా. ఈ నీళ్ళు అప్పుడు అందుకని కొన్ని నీళ్ళు అక్కడ పెట్టుకొని కొంచెం తడుపుకుంటా ఉంటా. అలాగా ఈ భూమి మీద అయిందనుకో, నువ్వు చనిపోయిన తర్వాత లేదా ప్రభు వచ్చినప్పుడు అక్కడ నీకు ఆ దప్పికుండదు, గొంతు ఎండిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి మరలా ఆ మాట ఒకసారి. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల, ఆయన నీకు సహాయం చేసి ఎప్పుడు చేయడు? నువ్వు స్తోత్రం చెప్పకపోతే చేయడు. ప్రార్థనలో నోరు తిరగకపోతే చేయడు. అందరూ కళ్ళు మూసుకుంటే నువ్వు గుడ్ల గొప్పలాగా కళ్ళు తెరిచి మొత్తం ఇటు ఆడవాళ్ళని చూడడం. పురుషులారా ఏం చేయాలి? పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. ఆడవాళ్ళ మోగాళ్ళని చూడడం. అందరూ ఏది చేస్తారో అది చేసినప్పుడు చేయాలి. అందరూ స్తుతిస్తున్నప్పుడు స్తోత్రం చెప్పిన అది చేయవు. రేపు నీకు పాతాళమే కదా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని వైపు చూడాలి కదా, శిలువ వైపు, గాయాల వైపు. కనుక మరలా చదవండి ఆ మాట. కీర్తనలు 94వ కీర్తన 17 చూసుకోండి అందరూ ఒకసారి. మౌన స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చదువుకోండి.
యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. ఎవరికి చేయడు? స్తుతించని వారికి, స్తోత్రం చెప్పని వారికి చేయడు. ఓకే, చెయ్యని ఎడల నా ప్రాణము రేపు నీ పరిస్థితి ఎక్కడ? నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించును. అంటే షియోనులో నివసించును. సియోన్లో నివసించావు, యెరూషలేములో నివసించావు, నూతన భూమిలో కూడా, కనీసం నూతన భూమిలో కూడా నివసించావు. అందరు సియోన్లో ఏసైతే నువ్వు ఎక్కడో పరలోకంలో ఓ మూలకు కూడా ఉంటావో ఉండవో. ఒక మూలకు పరలోకంలో సింహాసనంలో కాకపోయినా ఏదో ఒక మూల ఉన్న పరలో కదా. కానీ ఎక్కడ ఉంటున్నావు? రేపు ఎక్కడ నివసిస్తావు? దేవుడు సహాయం చేయకపోతే ఎందుకు సహాయం చేయట్లేదు? నువ్వు స్తుతించట్లేదు కాబట్టి. ఈ స్తోత్రం చెప్పించే వాళ్ళు పాపం వాళ్ళు విసిగిపోతున్నారు. పొద్దున్న చీకటితో సాయంత్రం చేతులు ఎత్తే విషయంలో చేతులు ఇలా ఉంటాయి. చేతులు ఎత్తాలా గంట సేపు, ఉదయం గంట ఎత్తాలా, నొప్పి పుట్టాలా? ఇక్కడ నొప్పి అనుకుంటే దేవుడు సహాయం చేయడంటే షియోల్లో నేను గతి, పాతాలనే అదేం అపరిమితంగా ఉంటుంది. ఎప్పుడు వస్తావు? రా అక్కడ స్తోత్రం చెప్పకు, మౌనంగా ఉంటుంది సైతాన్. ఉన్న తర్వాత కింద ఏంటి ఏముంటుందా? మాట్లాడుకోవడానికి ఎవరు ఉంటారండి? ముసలమ్మ ముచ్చట్లన్నా ఉంటాయా? కుశల ప్రశ్న అడిగే వాళ్ళు ఉంటారా? ఇంకేమైనటువంటి ప్రార్థనలకి ఊరికే దెయ్యాల ఇటు చూసుకోవడం, పటపట కొరుకుంటూ పరకల్లో ఇదే ఇక ఆడిపల్లి ఆడి కొడుకుంటాడు. ఏది పాతాళంలో ఏంటంటే మౌన స్థితిలోనికి దిగిపోతారు. అదొక జ్వరం, అదొక దప్పిక. ఆ దప్పిక నుంచి విడిపించాలని 2000 సంవత్సరాల క్రితం యేసయ్య నీ కోసం నా కోసం వచ్చి ఇదిగో నేను నీకు జీవజలం ఇస్తాను. యేసయ్యకి స్వరమెత్తి చప్పులు కొట్టి స్తుతిస్తూ చప్పులు కొట్టి ప్రభుని భయపడు. ఆ జ్వరము నుంచి ప్రభు విడిపించునుగాక, ఈరోజే తప్పించుకుందేవుగాక. హల్లెలూయా. అందరం కలిసి చదువుకుందామా? భలే ఉంది కదా. మౌనం ఎక్కడ ఉంటుంది? షియోల్. చెప్పండి. స్తుతి ఎక్కడ ఉంటుంది? ఆరాధన ఎక్కడ ఉంటుంది? దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుంది? అక్కడ సియోన్లో ఉంటుంది. హల్లెలూయా. తెలుసుకో ఇప్పుడే. సియోను కావాలా, షియోలు కావాలా? పరలోకం కావాలా, పాతాళం కావాలా? మరలా చదువుకుందాం అందరూ కలిసి స్వరమెత్తి. ఎందుకంటే నీ గొంతి ఎండిపోకముందే ఇప్పుడైనా చదువు. అంగిటి అంటుకోకముందే జ్వర పీడితులపై దప్పి చేత నీ నాలుక ఉండకుండా, వాక్యం అనేది కూడా ఒక జీవజలం లాంటిదే, ఒక నీరు లాంటిదే. ఉదకము అన్నాడు బైబిల్లో, ఉదక స్నానం అన్నాడు. ఉదకం ఒక నీరు. తీసారా? అసలు తీరదా బైబిల్? 94:17 అందరూ చదువుదాం. దేవుడు సహాయం చేయకపోతే మౌనమందు నివసించి ఉండను. ఇక మౌనమే ఇక్కడ. నువ్వు అందుకని మౌనంగా ఉండకు. ప్రార్థనలో నీ నోరు వాడుతూ ఉండు, వాక్యం చెప్తున్నప్పుడు వాడుతూ ఉండు, ప్రార్థన చేస్తున్నప్పుడు వాడుతూ ఉండు, స్తుతిస్తున్నప్పుడు వాడుతూ ఉండండి. అందరూ ఏం చేస్తున్నారో అలాంటప్పుడు నీ నోరును ఉపయోగించు. అలాగే ఇదంతా ఇట్లా ఉంటే నరకంలో అది ఎట్లే. ఇక ఏముంది అక్కడ? నరకం కోట్ల సంవత్సరాలు ఇట్లే ఉంటావు అక్కడ కూడా. ఇదంతా పాడుతూ ఉంటే ఇట్లున్నాడు అనుకో. నరకంలోకి మౌనంలోకి దిగిపోతారంట. దిగుతాడు అని ఉంది అక్కడ బైబిల్లో. మౌనం ఎక్కుతుందని ఉందా? నివసిస్తారు. ఎక్కడది? పాతాళంలో. కనుక జాగ్రత్తగా సజీవులే కదా ఆయన. ఎప్పుడు నీ దప్పిక తీర్చబడుతుందంటే ఇలాంటి పనులు నోరు తెరిచి దేవుని స్తుతిస్తే, ప్రార్థిస్తే అప్పుడు తప్పి. అందుకని యేసయ్య ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో ఏమంటుంది? 5వ అధ్యాయం 13వ వచనంలో వారు చదవండి త్వరగా. కావున ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా నున్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. నీకుందా ఆ జ్వరం? నీ ఆత్మకు వచ్చిందా? నీ హృదయానికి వచ్చిందా? నీ ఆత్మీయ జీవితానికి వచ్చిందా? యేసయ్య నిన్ను నీ జ్వర పీడించే ఆ చీకటి నుంచి విడిపించునుగాక. అక్కడ ఒక మాట చదివారు 13లో, చెరపట్టబడి. చదవండి ఒకసారి అది మరలా.
కావున వారు నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. అయితే నువ్వు ప్రభువుని స్తుతిస్తే మరి ఆ సాతాను చెరలో నుంచి నిన్ను విడిపించడానికి వేసే వచ్చాడు కదా. ఆయన నువ్వు స్తుతించి స్తోత్రం చెప్పి ప్రార్థన చేసి ప్రార్థనలో మెలకుగా ఉండి దేవుని కోసం ఉన్నప్పుడంట ఆ చెరపట్టబడిన నిన్ను చెరలో నుంచి విడిపిస్తాడంట. 14వ కీర్తన చివరి వచనంలో ఉంటుంది. 14వ కీర్తన చివరి వచనం. ఇప్పుడు ఆ సియోలు పాతాళం అనే చెరలో నుంచి నువ్వు చెరపట్టబడ్డావు కాబట్టి 7వ వచనంలో ఇప్పుడు నువ్వు ఇక ఆ సియోనులో నుంచి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక అంటూ కింద యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సంతోషంగా దేవునికి ఒక హల్లెలూయా చెబుదాం హర్షిస్తూ. హల్లెలూయా. పాప సంబంధమైన విషయాల్లో చెడు సంబంధమైన విషయాల్లో హర్షించువారు పాతాళంలో పడిపోతారని ఆ 13, 14 వచనాల్లో యెషయాలో రాసింది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో స్తోత్రం చెప్పే విషయంలో ప్రార్థన చేసే విషయంలో ఎలా ఉండాలి? షార్ప్గా మెలకుగా ఉండి హర్షిస్తూ హర్షధ్వనులతో దేవుని స్తుతిస్తే సియోనులోని చెప్పడకప్పుడు ఆయన సహాయం చేస్తాడు, లేదంటే ఆయనకు సహాయం చేయడు. అందుకనే భక్తుడు అన్నాడు, ఆయన నాకు సహాయం చేయకపోతే నేను ఎక్కడ మౌన స్థితి యందు నివసించుదును. కనుక ఇక్కడైతే 14 చివరి వచనంలో ఏమంటాడు? నీకు సహాయం చేస్తా, సియోనులో నుంచి సహాయం చేస్తా, ప్రతి అరుణోదయమున సహాయం చేస్తా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షిస్తాడు, ఇశ్రాయేలు సంతోషిస్తాడు. హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధిస్తూ పాడదాం, స్తుతితో పాడదాం, తీర్మానంతో పాడదాం. నా బ్రతుకు దినములంతా నిన్ను ఆరాధిస్తాను, నా జీవితకాలం అంతా స్తుతిస్తాను, నా బసలో కీర్తనలు పాడుకుంటాను. నీవు నాకు సహాయం సియోనులో నుంచి చేసే దేవుడవు, సియోనునే పాతాళం నుంచి తప్పించే దేవుడవు, చెరలో నుంచి విడిపించే దేవుడవు. జ్వర పీడితుడనైన నన్ను నీ జీవజలముతో తడుపుతున్న దేవాని పాడు. దేవదూతలు ఆరాధించు యేసయ్యా. నా నిలువెల్ల స్తుతులతో నిలువెల్ల నిండి, యేసయ్యతో నిలువెల్ల, పరిశుద్ధాత్మతో నిలువెల్ల నిండి నమస్కారం, ఆరాధన, పూజించుట, స్తుతించుట, స్తోత్రం చెప్పుట. సాగిలపడి నమస్కారము చేసి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము నా మనసారా. ఉదయకాలం మనసారా చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? సాయంకాలం వేళ మనసారా నైవేద్యాలు అర్పిస్తున్నావా? సియోను కావాలా, సియోను కావాలా? యేసే నిన్ను విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సియోనులో నుంచి ప్రభు విడిపించునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు మరి రెండవదిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మనం నరకం తప్పించుకోవాలంటే మనం జ్వరపీడితులుగా నరకానికి వెళ్ళే జ్వరం అది, పాపం వల్ల కలిగే జ్వరం అది, లేక శిక్ష వల్ల కలిగే జ్వరం అది, రకరకాల వాటి వల్ల కలిగే ఆ జ్వరము, ఆ నరకం తప్పించుకోవాలంటే, జ్వర పీడితులుగా ఉండకుండా ఉండాలంటే, భౌతికమైనటువంటి జ్వరాలు
ప్రార్థనలో ఉంటే పోతాయి, ఇంకా కొంతమంది అవి హాస్పిటల్కి వెళ్తే పోయే కొన్ని ఉన్నాయి. మరి నేను చెప్పేది ఏంటంటే నరకానికి నిన్ను తీసుకుని వెళ్ళే జ్వరం నిన్ను వదలదు, నిన్ను వదలా ఉంటుంది. ఆ జ్వరం నిన్ను పీడిస్తూనే ఉంటుంది, జ్వరం పీడితులుగా చేస్తుంటుంది. అలాంటి నరకం తప్పించుకోవాలంటే రెండవదిగా మనం ఏం చేయాలి? ఒకటేమో ఉదయకాలం ఏం చేయాలండి? హర్షధ్వనులతో మెలకువగా మనసారా సాగిలపడి మోకరించి చేతులెత్తి ఈ దేహానికి నిద్ర వచ్చేలాగా మొత్తం వచ్చేలాగా కాకుండా ఉదయ సాయంకాలాలు హర్షధ్వనులతో ఆరాధించు, స్తుతించు కదా. అలా చేస్తే మౌన స్థితిలోనికి, ఎక్కడ షియోల్లోనికి, పాతాళంలోనికి వెళ్ళం. రెండవదిగా అలాంటి స్థలానికి వెళ్ళకుండా ఉండాలంటే ఇతరుల యొక్క దప్పికను మనం తీర్చాలి. యేసునామములో తీర్చుదుముగాక. తీరుస్తారు కదండి. నేను చెప్పే వాళ్ళు ఎవరంటే నీ పగవాళ్ళు. మరి తీరుస్తావో తీర్చవో? నీ శత్రువులు తీరుస్తావో తీర్చవో? ఎవరండి? నాకు నమస్కారం పెట్టే వాళ్ళకి పెడతా, ప్రేజవాడు అనే వాళ్ళకి ప్రేజవాడు అంట. నన్ను పెళ్ళికి పిలిచే వాళ్ళకి పెళ్ళికి పిలుస్తా, విందుకు పిలిచే వాళ్ళు విందుకు పిలుస్తా, నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తా, నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేస్తా. అది కాదు బైబిల్ ఏమంటుందంటే నీకు పగవాళ్ళకు ఏం చేయాలి? వాళ్ళ దప్పిక తీర్చాలంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ దప్పిక తప్పించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే నీ పగవాడు దప్పిక గునిన ఎడల దాహమిమ్ము అని సామెతల గ్రంథంలో రాస్తుంది. చదువుదామా? 20 సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 25:21. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అంతే. ఏంటండి? శత్రువు దప్పికొంటే ప్రైజ్లో. ఇంకొక మాట బైబిల్లో రోమాపత్రికలోకి వెళ్తే ఏముంటుందంటే అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. నీ శత్రువు దప్పికొంటే అతని దప్పిక తీర్చు, అప్పుడు నిప్పులు కుప్పగా తల మీద పోసినట్టుంటుంది అంటాడు. మళ్ళీ ఇలా కూడా ఆలోచిస్తే బైబుల్ అదేంటి ప్రభు అంటే మొత్తానికి అతన్ని నిప్పులు పోసినట్టే కదా నా మాటలు అలా ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది బైబిల్లో. రోమాపత్రిక చూడండి 12వ అధ్యాయం 20వ వచనం. రోమా 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా వేయుదువు. అదేంటండి? మామూలుగా అయితే దప్పికొనిన వానికి దప్పిక గల వానికి దప్పిక తీర్చు, దప్పికొన్న వానికి ఏం చేయమన్నాడండి? రెండో అంశం ఏంటి చెప్పండి ఒకసారి. నీ పగవాడు దప్పికొనిన ఎడల దాహమిమ్ము అంటుంది. రెండో అంశం ఏంటి? మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నాం, ఏమి చెప్పుకున్నాం? దప్పి చేత జ్వర పీడితులగుదురు. అంతే. దప్పి చేత జ్వర పీడితులగుదురు అంటే దేవుడిచ్చే జలము, జీవజలమును పొందుకోలేని వాళ్ళంతా ప్రభు ఇంకా ప్రభు అక్కడి వరకు అలాగే ఉంటే, వారి యొక్క పోకడ వరకు చనిపోయేదాకా అలాగే ఉంటే ఇక వాళ్ళు షియోలకి వెళ్తారు, మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ అలా ఉండకుండా స్తుతిస్తే ఆ దప్పిక ఈ భూమి మీద తొలుగుతుంది. ఈ భూమి మీద మనం దప్పిక లేని వాళ్ళముగా, ఆత్మీయ దప్పిక ఉండకుండా నీతి విషయమై దప్పిక గలవారు ధనులని ఉంది కదండి. దప్పిక కొని ఉంటే ఆయన యేసయ్య నా దప్పిక తీర్చని ఉంటే ఈ భూమి తీర్చబడుతుంది. తర్వాత ప్రభు వచ్చినప్పుడు పరలోకంలో కూడా అలాగే దప్పిక లేని వారమే ఉంటాం. దప్పిక గల వారు అందరూ కూడా పాతాళంలో దప్పిక అని ధనవంతులాగా అంటారని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటి? నీ పగవాడు దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. హల్లెలూయా. అది బాగుంది కదండి. మరి రోమాలో 12:20 ఎంత? 12వ అధ్యాయం ఎన్నో వచనం? 20వ వచనం లాగుంది ఏంటి? నీ శత్రువు దప్పికొని ఉంటే దాహమేమో, అప్పుడు వాని తల మీద నిప్పులు కుప్పగా. ఇది ఇలా ఈ వచనం చదువుతుంటే ఎలా అనిపిస్తుంది? ప్రభు దాహం తీర్చమంటాడు, నీ పగ తీర్చుకో అన్నట్టుంది.
పగ ప్రతీకారాలు మనం కొత్త నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. ఈ మాట ఇలా చెప్పడానికి పాత నిబంధనలో ఒక సంభవం ఉంది. బైబిల్ బాగా చదివే వాళ్ళకి మరి ఉదయం ఏమో ఆదికాండం, మధ్యాహ్నం మత్తయి సువార్త, మరి సాయంత్రం లేదా రాత్రి పరిశుద్ధ గ్రంథంలో ఆ సామెతలు, కీర్తనలు, ఆ ప్రసంగి అవి చదువుతున్నటువంటి వాళ్ళకి, రోజుకు 3 పూట్ల చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాట. లేవియ కాండం ఇతర పుస్తకాలలో దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఉంటుంది. పాత నిబంధనలు ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను కదండి. ఇరగొడితే అరే ఆడు ఇరగొట్టురా అంటాడు. నీ ఇల్లు ఇరగొడతారే ఆడిల్లు కూడా ఇరగొట్టురా. ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ పిలిచింది అనుకో, ఆ కుర్రోడు ఏం చేస్తాడు, ఆ ఇసుకలో పెట్టిన కాలో ఆ పుల్లలతో వేసిన పందిలో గందరగోళం చేసి వెళ్ళిపోతాడు. అరే వాడిని కూడా ఒకసారి పగ తీర్చుకుందాం, ఈసారి మనం చేద్దాం రా. అది పాత నిబంధన, అలా ఉండేది. కానీ బైబిల్ అదే కోణంలో ఏమంటుందంటే పాత నిబంధనలోనే దేవుడు చెప్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రం లేకపోతే ఆ యొక్క వాటిలో నుంచి విడిపించబడి దేవుని యొక్క శ్రేష్టమైన ఆజ్ఞలోనికి వచ్చినప్పుడు అతడు కొట్టినప్పుడు కొట్టకుండా, ఎరగొట్టినప్పుడు ఎరగొట్టకుండా, లేకపోతే నీతిగా న్యాయంగా జీవిస్తున్నప్పుడు అతనికి నష్టపరిచినప్పుడు మనం నష్టపరచకుండా, అతడు కీడు చేసినప్పుడు మనం మేలు చేస్తూ, కీడు చేత కాక మేలు చేత జయించాలన్నట్టుగా పాత నిబంధనలో కొన్ని మాటలు ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు అంట, అరే నేను ఇలా చేస్తుంటే వాళ్ళేంటి ప్రేమే చూపిస్తున్నారు అని అతనికి పశ్చాత్తాపం కలిగి ఒక కనికరం దయ పుట్టి తనకు తానే ఏం చేస్తాడంటే ఒక కుంపటి ఉంటుంది కదా, తల మీద పెట్టి అలా మోస్తుంటాడంట. ఎవరు పాత నిబంధనలో అతను పగవాడికి, ఆ చెడు పని చేసినటువంటి వాడికి, ఆ భయంకరమైన క్రూరుడు శత్రువుకి మేలు చేస్తున్నప్పుడు కూడా, చేస్తున్న సమయంలో అతను పశ్చాత్తాపడి అరే ఇంత ప్రేమ వేలులో ఉందని చెప్పేసి తనకు తానుగా శిక్షించుకుంటాడు. ఏం చేస్తాడు, కుంపటిపై తెచ్చుకొని ఇలా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆ బాధ భరిస్తూ ఉంటాడు. అందుకని ఆ మాటను బట్టి ఇక్కడ ఇలా వ్రాయబడింది. కానీ రోమా పత్రికలో మీకు బైబిల్ అంతా చదివితే అది ఇది అర్థమైతే, గ్రంథం అంతా అర్థమైతే ఇది మనకు తెలుస్తుంది. లేకపోతే ఏంటి, నీ శత్రువు ఆకలి దాహం కొని ఉంటే దాహమేమో అప్పుడు వాళ్ళ తల మీద ఎలా పోయమన్నాడేంటి, యేసుప్రభు చూసారా ఎంత శత్రువో మళ్ళీ హింసించమంటున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తాం. కనుక మీరు బైబిల్ చదవండి, ప్రభు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో ఆ మాట ఒకసారి చూద్దాం. దానికంటే ముందు లేవియ కాండం, దానికంటే ముందు లేవియ కాండంలో 24వ అధ్యాయం 24వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. లేవియ కాండం 25వ అధ్యాయం 21వ వచనం నుంచి. జంతువును చావగొట్టువాడు దాని నష్టము నుంచుకొనవలెను, నరహత్య చేసిన వానికి మరణ శిక్ష విధింపవలెను, మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను, నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్పెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. చదవండి. హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదువుకుందాం. అక్కడ ఎరగొట్టడం పంటికి పన్ను మనం చదివేసాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి 38. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 32 దాకా చదివితే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కుట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి
నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినట్లా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖమును తప్పించుకొనవద్దు. 20:43 వచనంలో నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా అంటే ఇక్కడంతా కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అలా పాత నిబంధనలో చేసినట్టు చేయకుండా మీరు కొత్త నిబంధనలో చేసినట్లు చేయాలని చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్వరమతి చెబుదాం హల్లెలూయా. ఇకపోతే పాత నిబంధనలోనే ఈ మాట మీరు వెతుక్కోండి, దొరుకుతుంది. వాళ్ళు ప్రేమ చూపినప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను ఎరగొట్టకుండా కొట్టకుండా ఉన్నప్పుడు ఆ పాపి, ఆ తప్పు చేసిన వాడు తనకు తానే కనికరం పశ్చాత్తాపడి ప్రేమ చూపుతున్నప్పుడు కుంపటి పైన పెట్టుకొని నడిచినట్లుగా మీరు పాత నిబంధనలో ఉంటుంది, గమనించండి. దేవుడు మీకు ఆ కృప ఇచ్చునుగాక. కనుక నరకం తప్పించుకోవాలంటే ఇలాంటి పనులు కొత్త నిబంధనలో మనం చేయాలి. మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో 3వ విషయాన్ని మనం చూద్దాం. 3వ విషయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 6వ వచనములో ఒక బుగ్గ ఉందంట. ఒక బుగ్గ, అది జీవజల బుగ్గ. జీవజల బుగ్గలో నుంచి జీవజలములు ఇచ్చి దప్పికొన్న వాళ్ళకి దప్పిక తీరుస్తా అంటున్నాడు. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు కూడా ఒక బుగ్గు ఉంది ఇక్కడ. అందులో జీవజలాలు రావు, ఉట్టి జలాలే. అది వచ్చిన ఒకసారి చల్ల జలాలు, ఒకసారి ఏమో వేడి జలాలు వస్తాయి. బుగ్గనే అది. ఇది ఆ బుగ్గ కాదు, ఇది పరలోక బుగ్గ. జీవజలములు ఉన్న బుగ్గ. దప్పికొనిన వానిని, పరలోకంలో ఆకలి లేదు, దప్పిక లేదు, చీకటి లేదు, దొంగలు లేరు, తలుపులు లేవు, అసహ్యత ఉండదు, అవినీతి ఉండదు, పాపం ఉండదు, వ్యాధి ఉండదు. హల్లెలూయా. అందుకని లేఖనం అంటుంది, దప్పికొనిన వానిని దప్పిక తీర్చుటకు జీవజల బుగ్గలో నుంచి జీవజలములు ఆయన ఇచ్చిన అంటాడు. 21:6 చదువుదామా. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమేగా. ఇదిగో సమాప్తమాయను, నేనే అల్ఫయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఫ్రీ, ఉచితంగా. హల్లెలూయా. జీవజలముల బుగ్గలో ఉన్నటువంటి జీవజలాలు నేను నీకు ఇస్తా. దప్పికొన్నావా, యేసే దగ్గరికి రా. ఇది పరలోకములో ఉన్నాయేమో ఉంటాయేమో అనుకుంటాం. అసలు అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, ఏముండదు. దప్పిక ఎందుకు ఉంటుంది? భూమి మీద ఎవరైతే ఈ దప్పికను తీర్చుకుంటారో యేసే దగ్గరకు వచ్చి పరలోకములో ఇక ఎన్నడూ దప్పికున్నారు. పరలోకములో ఆయన ఏవి అవును అంటాడో భూమి మీద అవే జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చనిపోయిన తర్వాత కాదు, భూమి మీద బతుకున్నప్పుడే ఆ జీవజలాలు త్రాగు. ఈ జీవజలాలు ఒక రకంగా చెప్పాలంటే ఇది పరిశుద్ధాత్మ జలం కూడా అనొచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 37, 38 చదువుతూ ఉంటే ఆ మహా దినమున, పండుగ దినమున మరి గట్టిగా బిగ్గరగా యేసే చెప్తున్నాడు, ఎవరైతే దప్పిక కొని ఉన్నారో నా యొద్దకు రండి, నేను మీ దప్పిక తీరుస్తానంటూ విశ్వసించు వాని కడుపులో జీవజల నదులు పారతాయని బిగ్గరగా చెప్పినట్లుగా అక్కడ రాస్తూ అక్కడ ఏమంటుంటే ఆయన దేవుని, ఆయన ఆత్మను గురించి ఆయన చెప్పాను అని రాస్తాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క జలాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఆరాధన, పరిశుద్ధాత్మ జలములతో ఎంతగా తాకబడుతుంటే అంతగా నరకము అనే ఆ జ్వరపీడిత భయంకరమైన అనుభవం నుంచి విడుదల పొందుతాం. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆ షియోల్ నుంచి, పాతాళం నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలండి?
మౌన స్థితిలోనికి వెళ్ళిపోతూ మౌనంగా ఉండకుండా ఆరాధన అయినా, ప్రార్థన అయినా, పాట అయినా, స్తుతి అయినా అన్నిట్లో మనం నోట్లో ఉపయోగించాలి. మౌనంగా కదా, ఎంతగా తెరిస్తే అంతగా. అలసిపోయిందా గొంతు, ఇంటికి వెళ్ళాక గంట పడుకో, మళ్ళీ సెట్ అయిపోతుంది. 2, ఆ షియోల్, ఆ నరకం, ఆ పాతాలు తప్పించుకోవాలంటే చెప్పండి, నీ పగవాడు దప్పికొంటే దాహమేమో. హల్లెలూయా. 4, 3, ఆ నరకం, ఆ పాతాలను తప్పించుకోవాలంటే ఈ భూమి మీదే పరిశుద్ధాత్మను పొందాలి. బైబిల్లో ఉంది కదా, చదువుతారా? లేకపోతే టైం లేదు కదా, ముగిద్దామని చూస్తున్నా. చదువుతారా? 7వ అధ్యాయం 37, 38. నా యందు విశ్వాసముంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలముల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి. అంతే, పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాడు. అంటే ఏం చేయాలి? 3వదిగా మనం మొదటిగానేమో మౌనంగా ఉండకుండా దేవుని పని కోసం పాటే కానీ, ప్రార్థనే కానీ, బైబిల్ చదవడమే కానీ, స్తుతించడమే కానీ వాడుతూ ఉండాలి. 2, అది తప్పించుకోవడానికి ఆ మౌన స్థితిలోనికి వెళ్ళిపోకుండా పాతాళంలోకి వెళ్ళి. 2, తప్పికొన్న వాళ్ళ అంటే కీడుకు కీడు చేయకుండా మేలు చేత, అప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపం కలిగి వాళ్ళకి వాళ్ళే కుంపటి ఎత్తుకోరు. మనం కూడా నిప్పులు పోసినట్టు పోయాం, కానీ ఒక పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందుతారు. హల్లెలూయా. 3, ప్రకటనలో చదివాం కదా, దప్పికొన్న వానిని జీవజలముల బుగ్గలో నుంచి జీవజలములు తాగిస్తా. ఆ జలములే ఇప్పుడు ఈ యోహాను సువార్తలో కనిపిస్తుంది. విశ్వసించు ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ జలములతో తాకబడి ఈ భూమి మీదే ఆ పాతాళపు వేడి, ఆ జ్వాలలు ఆరిపోవునుగాక. హల్లెలూయా. మనము అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయం అక్కడ ఒక వచనంలో చివరి భాగంలో చదివితే కూడా దప్పికొనిన వాళ్ళని దప్పికను తీరుస్తా అంటాడు. చూడండి, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది. 6వ అధ్యాయం 35 చివరి భాగం. మనకి ఫుడ్ కోసం వద్దు, ఆహారం కోసం వద్దు, వాక్యం. ఆహారం అంటే వాక్యం. ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే మనకి 2 అయిపోతుంది. అది కాదు, ఒక్క నీటి కోసం మీకు చెప్తున్నాను. చివరి భాగం చదవండి, 35వ వచనంలో. విశ్వాసముంచువాడు ఎప్పుడూనూ దప్పికొనడు. విశ్వాసముంచువాడు, యేసునందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చప్పలు కొట్టి యేసుకి మహిమ పరుద్దాం. హల్లెలూయా. మన దప్పికను తీర్చిన యేసుకి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆమె ఎస్తేరమ్మ గారు పొద్దున, ఇప్పుడు నేను మౌనంగా ఉన్నా కదా, చెమ్మమ్మ గారు, నువ్వు ఎస్తేరమ్మా ఫీబీ అమ్మమ్మ? ఆ 9 ఎక్కడ? ఆ ఎస్తేరమ్మ ఎక్కడ? జమ్మమ్మ ఎక్కడ? ఏమో వంట వండుకుంటున్నారా ఏంటి? అక్కడున్నారా ఏంటండి? ఏం చేయాలి? స్తోత్రం చెబుదాం అనగానే నేను మౌనంగా ఉన్నా కదా, ఇప్పుడు చూపిస్తున్నా. చెప్పినప్పుడు అందరూ స్తోత్రం చెప్పారు కదా, అలాగా ఫీబీ అమ్మ గారు ఏం చేయాలా? స్తోత్రం ఆపేయాలా? చెప్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎంత బాగుంది కదా. మరి యేసయ్య మనకి 3 విషయాలు బయలుపరిచినందుకు యేసయ్యకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంతమంది చెప్పారా? చూడండి, ఒక 2-3 మాత్రం. ఇంకా ఏ రోగం వచ్చింది ఆడికి? ఆమెకి ఏ రోగంతో, ఏ పీడితుడు చెప్పండి గట్టిగా. ఏ పీడితుడు? జ్వర పీడితుడు. ఆడి గొంతు ఉంటే ఎందుకు, ఆగిపోతే ఎందుకు? ఆమె గొంతు ఉంటే ఎందుకు, స్వరం ఆగిపోతే ఎందుకు? నా గొర్రెలు నా స్వరం వింటారు, నేను వాటి స్వరం వింటా. యేసయ్య మన స్తోత్రం చెప్తున్నప్పుడు కూడా ఆనందిస్తాడు, పరవశిస్తాడు. అబ్బా, నా పిల్లల గొంతు ఎంత బాగుందో, ఆ స్తోత్ర రాగం ఎంత బాగుందో, ఆ పాట ఎంత బాగుందో. హల్లెలూయా.
ఆ చప్పట్లు ఎంత బాగున్నాయో, ఆ స్తుతులు ఎంత బాగున్నాయో. ఆనందమే పరమానందమే. ఆమె ప్రభువులు దీవించుడు గాక. ఆనందం అనగానే కొంతమంది పాట చప్పట్లు స్టార్ట్ చేశారు. మీ చప్పట్లు వినని కూడా యేసయ్యకి ఆతురత ఎక్కువ, యేసయ్యకి ఆనందం ఎక్కువ. కొంతమంది ఇంకా కొట్టాలా వద్దా అని ఆలోచించుకుంటున్నారు అమ్మా. కనుక దేవుణ్ణి మనం స్తుతిస్తే పరిశుద్ధాత్మ ఒకటి స్తుతించాలి, 2 పగవాళ్ళని ఏం చేయాలి, క్షమించి దప్పిక తీర్చాలి, 3 పరిశుద్ధాత్మతో నింపబడాలి. కనుక విశ్వసించేవాడు దప్పిగొనడు. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత విలువైన మాట. కనుక ఇలాంటి 3 విషయాలు మనం పాటిద్దాం. అందరం ఒకసారి అలా చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వైపు అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను జ్వరపీడితురాలనై ఉండకూడదు ప్రభువా, నా నోరు తెరవాలి, స్తుతించాలి. నా పగవాని విషయంలో కీడు చేయొద్దయా. అతని ఆత్మ అగ్నిలో నుంచి లాగినట్టు నేను లాగాలి. యేసయ్యా, పరిశుద్ధాత్మతో నేను నింపబడి అన్య భాషలతో ఆరాధించాలి. అప్పుడే నేను సియోన్లో ఉంటా, కానీ షియోలుకి వెళ్ళను, పాతాళమునకు వెళ్ళను, లోకములోనికి వెళ్ళను, చీకట్లోనికి వెళ్ళను. ప్రార్థన చేసుకుందాం. ఇంత చెప్పినా నీకు బుద్ధి రాట్లా, నోరు తెరవే, బుద్ధి గడ్డి తిన్నట్టు. బుద్ధిమంతుడు అయితే, బుద్ధి వస్తే ప్రభు ఈ 3 విషయాల్లో పాటించి షియోల్ అనే నరకం తప్పించుకుంటకు, పాతాళం తప్పించుకుంటకు, ధనవంతుడి వలె దాహం 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 అని దేవా మొర్ర పెట్టకుండా భూమి మీద ఉన్నప్పుడే మొర్ర పెట్టడానికి సహాయం చేయి. యెహోవా వలె పాతాళంలోనికి వెళ్ళి మొర్రపెట్టినట్టు నేను మొర్రపెట్టకుండా పాతాళ శక్తుల ప్రభావం మనుషుల మీద కలిగిస్తున్నటువంటి జ్వరపీడితులుగా మార్చే ఆ పాపము నుంచి విడుదల 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 ఇప్పుడే పొందుకుందాం. స్తుతిద్దాం ప్రభువుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్తమే చేయ విడిపించిన ఆయన, అది అపరిమితముగా పాతాళం నోరు తెరిచి పీడిస్తూ ఉండగా జ్వరపీడితులై ఆ వేడిమికి, ఆ పాతాళంలో ఉన్న వేడికి, ఆ జ్వాలలు, అగ్ని జ్వాలల్లో ధనవంతుడు ఉన్నటువంటి ఆ వేడికి నోరెండిపోయి ఎందరో ఈ భూమి మీద నాయన జ్వరపీడితులుగా ఉంటున్నారయ్యా. చేద్దాం, చేసుకుందాం. నేను దప్పికొననయ్యా, ఇక మీదట నేను ఎదుకొచ్చానయ్యా. విశ్వసించువాడు దప్పికొనడు అనే మాట నేను నమ్ముతున్నాను. నరకమునకు వెళ్ళడు, మౌన స్థితిలోనికి వెళ్ళడు, షియోల్ అనే పాతాళంలోనికి వెళ్ళడు. నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు దప్పికొనడు. విశ్వసించువాని కడుపులోనైనా, హృదయంలోనైనా, నోట్లోనైనా జీవ జలములు పారతాయి అని బిగ్గరగా చెప్పిన యేసయ్యా స్తుతులు 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 స్తుతులు. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా.
నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే. జీవజలముల యొద్దకు పరుగునరా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే. పరుగునరా. పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, జలమా. నీ సన్నిధే సన్నిధి దేవా, నీ సన్నిధే. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. సంపద సిరి సంపద, సంపద సంపద సిరి సంపద. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. 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 సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన
తలంపులే నాకు యేసు యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు యేసయ్యా. ప్రభు స్ఫటికము వంటి జీవజల నదులు గలవాడ, జీవజల బుగ్గలో నుంచి జీవజలములను మాకిచ్చువాడా. విశ్వసించువాడు తప్పికొనడు, విశ్వసించువాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయని పరిశుద్ధాత్మను గురించి బిగ్గరగా చెప్పిన మా ప్రభు. ప్రభు ఓ జలమా జీవజలమా, జలమా జీవజలమా, జలమా జీవజలమా, జలమా జీవజలమా, జలమా. అదిగో జీవజల నదులు మన మందిరములో పారుతున్నాయి, నిన్ను తాకుతున్నాయి. జీవజల నది, స్ఫటికము వంటి నది. అదిగో జీవజలములు, జీవజలముల బుగ్గలో నుండి జీవజలములు నీకు తాగిస్తున్నాడు. త్రాగువానికి త్రాగునంతగా, పొందుకున్నవానికి పొందుకున్నంత, నిండి పర్లునంతగా. యేసయ్యా జీవజలమా, జలమా, జీవజల నది, జీవజల బుగ్గ, మీ బుగ్గలోని జీవజలములు తాగిస్తున్న దేవా. స్తుతి ప్రభువా, కడుపుతున్నందుకు స్తోత్రం. కలుషితం కల్మషమంతా మీ జీవజల నదులలో కడిగి వేస్తున్నందుకు, స్నానము చేస్తున్నందుకు స్తోత్ర, కడుగుతున్నందుకు స్తోత్ర, ప్రాణ ఆత్మ శరీరములను కడుగుతున్నందుకు స్తోత్రమయ్యా, పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. జీవాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నింపు నింపు, నిండి పొర్లునంతగా. నీ నదిలో అనుదినము నన్ను నింపుమా, నీ నదిలో అనుదినము. జలమా జీవజలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయయ్యా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. దేవా మిమ్మల్ని గూర్చిన తలంపులతో మీ బిడ్డలు నింపు దేవా. వ్యర్థ తలంపులను, చెత్త వ్యర్థత తొలగురుగాక, హృదయములో నుంచి తొలగించు. వారి మదిలో, హృదయలో, వారి హృదయ సీమలో నుంచి తొలగించు నాయన. విడుదల కలుగునుగాక. జీవజల నదులే పారునంతగా చోటిచ్చటకు సహాయం చేయి. జ్వర పీడితులుగా వారి పోకడ వరకు, మీరు రాకడ వరకు ఉండకుండా ఇప్పుడే ఆ జ్వరం నుంచి,
ఆ పాతాళపు వేడి, ఆ ధనవంతుడున్నటువంటి ఆ దాహం అంటున్న దప్పిక తీరలేని ఆ జ్వాలలు, ఆ వేడి ద్వారా కలిగే నరకం ద్వారా, పాతాళం ద్వారా, షియోల్ ద్వారా, ఆ చీకటి గల బిలముల ద్వారా కలుగుతున్న ఆ వేడి ద్వారా కలుగుతున్న జ్వర పీడితులై పాతాళ శక్తులు పీడిస్తుండగా మీ వద్దకు రమ్మన్నారు. ఎందరో ఈరోజు మీ వద్దకు వచ్చారు. ఆ జ్వర పీడితులు విడిపిస్తున్నందుకు స్తోత్రం. ఇంకా ఎవరైతే విశ్వసించట్లేదో వారికి విశ్వాసం కలుగునుగాక. విశ్వాసంతో దప్పిక తొలగునుగాక. విశ్వసించువాడిని దప్పిక, విశ్వసించువాడికి అన్నాడు దప్పికొనడు అన్నారు నాయన. విశ్వసించువాని కడుపులో జీవజలాలు పారుతాయి అన్నారు నాయన. త్వరగా పరిశుద్ధాత్మతో నింపబట్టు సహాయించు. త్వరగా కీడు చేత కాక మేలు చేత అయా వారి పగవారిని పగతో కాక ప్రార్థనతో మార్చుకున్నటకు, స్వకీయులను రక్షించుకుంటకు, దేశమును రక్షించుకుంటకు, గ్రామాలు, పల్లె సీమలు రక్షించుకుంటూ కృప ఇవ్వండి దేవా. మౌన స్థితిలో నుంచి విడుదల పొంది సియోల్ని తప్పించుకొని సియోన్లోనికి అర్హతను పొందుదురుగాక. చెరపట్టబడిన వారికి సహాయం చేస్తే వారు నాయనా మౌన స్థితిలోనికి వెళ్ళరన్నారు. సహాయం ఆయన చేయలేదు కనుక నేను మౌన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను. అయ్యో, నేను భూమి మీద ఉన్నప్పుడు స్తుతిస్తే మంచిదే, బాగుండేదని ఎందరో నాయన షియోలకి వెళ్ళి, పాతాళానికి వెళ్ళి నాయన మొరపెడుతున్నారు. ధనవంతుడు వెళ్ళి బతికున్నప్పుడే, కృపాకాలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, యేసయ్యా ఇంకా మీరు యాజక వస్త్రం ధరించుకొని ఉన్నప్పుడే, తీయకముందే జీవజలమైన మీ వద్దకు వచ్చేందుకు సహాయం చేయి. ఈ వాక్యం ఎక్కడెక్కడైతే వింటున్నారో వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, వారున్న స్థలాలను ఈ జీవజల నదులు తాకునుగాక. ముట్టు నూనెతో అంటూ నాయన దర్శించండి. వస్తున్న వేసవి కాలంలో మీ పాదాల యొద్ద గడుపుటకు సహాయం చేయి దేవా. ఈ ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు 7 రోజులు ఉపవాస పండుగలు జయకరంగా జరిపించు. అక్కర్లని మీ నామంలో తీర్చు. జయమి మీ రాకకు రాజ్యములకు మమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను ప్రార్థన వినేసే స్తోత్రం చెబుదాం. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఆదరణ మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడండి నడిపించునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువులందరినీ దీవించునుగాక. మరి ఈ సమయంలో ప్రత్యక్ష ప్రసారాల్లో ఉన్నటువంటి మీకు కూడా వందనాలు. ప్రభు ఈ ప్రసారాల్లో ఉన్న మిమ్మల్ని, మీ పిల్లల్ని, కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మరి 22